హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనం పర్సంటేజ్ పార్ట్ 1 వీడియోలో 4 మోడల్స్ అనేది డిస్కస్ చేసాం. అదేవిధంగా పర్సంటేజ్ పార్ట్ 2 ఈ వీడియోలో ఇంకొన్ని లేటెస్ట్ టీసీఎస్ ప్యాటర్న్ గురించి డిస్కస్ చేద్దాము. ఓకే, ఆ వీడియో ఎవరైతే చూడలేదో ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. దాంట్లో బేసిక్గా చెప్పడం జరిగింది. ఓకే, ఇక్కడ టైప్ 5 ఈ క్వశ్చన్ అనేది కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి కూడా చేయగలుగుతాడు. కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి కూడా ఈ క్వశ్చన్ చేయగలుగుతాడు. కాకపోతే టైం ఎంత తీసుకుంటున్నారు అనేది ఇక్కడ మీకు క్యాలిక్యులేషన్ పార్ట్. ఎందుకనంటే ఇక్కడ లేటెస్ట్ టీసీఎస్ ప్యాటర్న్ మనం తీసుకుంటే, లేకపోతే ఇప్పుడు వచ్చిన క్వశ్చన్స్ మనం తీసుకుంటే ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా క్యాలిక్యులేషన్ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది. ఈ క్వశ్చన్ మనం చూసుకుంటే ఇక్కడ ఏమని అంటున్నాడంటే, ఒక ట్యూబ్లో 58 లీటర్స్ వాటర్ పోసిన తర్వాత కూడా 1% ఖాళీ ఉంది. అయితే ఆ ట్యూబ్ యొక్క సామర్థ్యం ఎంత? ఆ ట్యూబ్ యొక్క సామర్థ్యం అనేది ఎంత అంటే, ఒక ట్యూబ్ ఉంది. ఈ ట్యూబ్లో వాటర్తో మనం ఫిల్ చేసిన భాగం ఎంత అంటే 99%. అవును కదా? ఎందుకనంటే ఏదైనా మనం కన్సిడర్ చేసేటప్పుడు 100% కన్సిడర్ చేస్తాం. దాంట్లో 99 అనేది ఫిల్ అయింది, ఒక్క పార్ట్ మాత్రం ఇక్కడ ఫిల్ అవ్వలేదు. ఇక్కడ 99% ఎంత సమానం అంటున్నాడు అని అంటే 58 లీటర్స్. అంటే 58 లీటర్స్ అనేది 99 అయితే ఇక్కడ 100% ఎంత? లేకపోతే 58 లీటర్స్ అనేది 99%కి ఈక్వల్ అయితే 100% ఎంత? ఓకేనా? ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ అనేది పెంచడానికే ఇది మొత్తం. ప్రతి ఒక్క అభ్యర్థి చేయగలుగుతాడు క్యాలిక్యులేషన్. అందుకనే నేను క్వాంట్లోకి ఎంటర్ అయ్యే ముందు మీ అందరికి ఒక విషయం చెప్పాను. టేబుల్స్, స్క్వేర్లు, క్యూబులు అనేది నేర్చుకుంటే మనకి ఎగ్జామ్ హాల్లో ఒక ఆయుధం లాగా ఉపయోగపడతాయి. ఇవి ఒక ఆయుధం లాగా. ఓకే, చూడండి ఇక్కడ 100/99. ఇక్కడ మనం ఎగ్జాక్ట్ వాల్యూని తీసుకుందాం. ఇక్కడ 99 కాదనుకోండి, 100 ఉందనుకుందాం. 100 5 ఎంత అవుతుంది? 500. అంటే 99 5 ఎంత అవుతుంది? 99 × 5 495 అవుతుంది. ఓకే, ఎంత అవుతుంది? 495. ఇక్కడ 5 వస్తుంది, ఇక్కడ 85. ఓకే, ఇక్కడ ఎంత అవుతుంది? 85 అనేది వస్తుంది. అంటే 0కి 0 తీసుకున్నాం మనం. ఇక్కడ మళ్ళా 99 8 సార్ ఎంత అవుతుంది? 99 8 సార్. లేకపోతే ఇక్కడ 100 వేసుకుందాం. 100 × 80 ఎంత అవుతుంది? 100 × 8 అనేది 800 అవుతుంది. అంటే ఇక్కడ 99 8 సార్ తీసుకుంటే 8 9 సార్ 72, 8 9 సార్ 72, 792. దీనికి 99 కలిపితే దీన్ని దాటేసి వెళ్ళిపోతుంది. ఓకే, ఎంత? 792. ఇక్కడ వేయలేదు కదా. 99 5 సార్ 99 8 సార్. ఇక్కడ 8 మిగులుతుంది, ఇక్కడ 4 అంటే 5 అనేది మిగులుతుంది. అంటే 58. పాయింట్ పెట్టుకుంటే మరలా 0, మరలా 0.5. అంటే ఆ ఈ ట్యూబ్ యొక్క సామర్థ్యం అంటే మొత్తం కెపాసిటీ ఎంత అని అంటే 58.5. 58.5 అనేది 58.5 లీటర్లు అనేది ఆ ట్యూబ్ యొక్క సామర్థ్యము. ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ ఇచ్చారు. ఈ వీడియో చివరిలో ఒక 5 ప్రాబ్లమ్స్ అనేది మీకు హోంవర్క్ ఇవ్వడం జరుగుతుంది, చూడండి. ఓకే, నెక్స్ట్ టైప్ 6 గురించి చూసుకుందాం. టైప్ 6 కదా, సారీ, టైప్ 6 చూసుకుంటే ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఈజీగానే ఉంటుంది. ఒక నెంబర్ యొక్క 2% యొక్క 9% యొక్క విలువ అదే నెంబర్లో ఎంత శాతం? ఒక నెంబర్ యొక్క 2% యొక్క 9% యొక్క విలువ అదే నెంబర్లో ఎంత శాతం? ఇప్పుడు ఆ నెంబర్ని నేను 100 అనుకున్నా. ఆ నెంబర్ యొక్క 2% అంటే 2/100. ఓకే, దాని యొక్క 9% అంటే 9/100. ఓకే, ఈ విలువ అనేది అదే నెంబర్ ఎంత? 100 కదా.
అదే నెంబర్లో అంటే డివైడెడ్ బై 100. అంతే కదా, కన్ఫ్యూజ్ అవ్వమాకండి. ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్లో 2% యొక్క విలువ, 2% యొక్క 9% యొక్క విలువ అనేది అదే నెంబర్లో కాబట్టి డివైడెడ్ బై వస్తున్నాను. ఇక్కడ వేసినా ఒకటే, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెంబర్లో ఎంత శాతం కావాలంటే నేనేం చెప్పాను, పర్సంటేజ్ కావాలంటే ఇంటూ 100 చేయాలి, పర్సంటేజ్ని రిమూవ్ చేయాలంటే డివైడెడ్ బై 100 చేయాలని నేను చెప్పాను. కాబట్టి ఇంటూ 100 పర్సంటేజ్ కావాలి కదా, ఎంత శాతం అని అడుగుతున్నారు. ఇక్కడ మనం ఈ 100కి ఈ 100కి ఈ 100కి ఈ 100కి క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 18/100 అనేది మిగులుతుంది. అంటే ఇక్కడ 0.18% అనేది ఎంత పర్సెంట్ అంటే 0.18%. ఓకేనా, 0.18%. ఇది మనకి టైప్ 6 ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకి చాలా ఎక్కువ ఇచ్చారు. ఓకేనా, ఇలాంటి క్వశ్చన్స్ కూడా చాలా ఎక్కువ ఇచ్చారు. మరలా ఒకసారి చెప్తాను చూడండి. ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్ ఎంతో నాకు తెలియదు కాబట్టి నేను దాన్ని 100 అనుకున్నాను. 100 యొక్క ఆ నెంబర్ యొక్క 2% యొక్క 9% యొక్క విలువ, 2%లో 9%. ఓకే, ఒక నెంబర్ ఉంది, అది 100. ఈ 100లో 2% విలువ, 2% ఉంది కదా, ఆ 2% యొక్క విలువ ఎంత అవుతుంది? ఆ నెంబర్ని 100 అనుకుంటే ఆ 100 యొక్క 2%, దాని యొక్క 9% యొక్క విలువ, అదే నెంబర్ ఏంటిది? 100 కదా, 100. ఆ 100లో ఎంత శాతం? ఇది 100లో ఎంత శాతం? ఇప్పుడు ఇది కింద ఇక్కడ డినామినేటర్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, అందుకనే నేను ఇక్కడ డైరెక్ట్గా రాయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ టైప్ 7ని కూడా ఒకసారి చూద్దాం. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా కొంచెం కొత్తగా అనిపించాయి, చూద్దాం. K యొక్క 40% విలువ, ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్ని మనం K అనుకుంటున్నాం, దానిలో 40% విలువ. ఓకేనా, K యొక్క 40% విలువ, దీన్ని ఒక పక్కన పెట్టేది. అదేవిధంగా 10 యొక్క 2400% యొక్క, అంటే 10 యొక్క 2400% యొక్క విలువ. ఈ రెండింటి మధ్య ఉన్న భేదం అంటే వీటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత అంటే 10. వీటి మధ్య ఉన్న డిఫరెన్స్ 10. అయితే K విలువ ఎంత? K విలువ అనేది ఎంత? ఓకే, ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పుడు 10% యొక్క 2400% అంటే 10 యొక్క 2400% రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి? బై 100 అనేది వేసుకోవాలి. ఓకే, మరియు డిఫరెన్స్ అంటే నేను మైనస్ పెట్టాను. ఓకేనా, చూడండి, డిఫరెన్స్ అంటే మైనస్ పెడదాం. ఓకే, K యొక్క 40% విలువ, ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత? 10. ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ 10. ఓకే, ఇప్పుడు ఈ రెండు జీరోలు క్యాన్సిల్. ఇక్కడ ఎంత అవుతుంది? 240 మైనస్ 2 2s are 2 5s are అంటే 2k/5. 2k/5 అర్థమవుతుంది కదా. ఇక్కడ ఈ రెండు జీరోలు క్యాన్సిల్ చేశాను. ఇక్కడ 10 ఉంది, 10 24s are 240 వచ్చింది. కింద ఏం లేకపోతే 1 అనుకుందాం. చూడండి, అదేవిధంగా ఇక్కడ 2 మిగిలింది, ఇక్కడ 5 అనేది మిగిలింది. ఇక్కడ 2 into k, 2k/5. ఓకే, ఈక్వల్ టు 10. ఇప్పుడు ఈ రెండింటి యొక్క ఎల్సిఎం ఎంత అవుతుంది? 5 అవుతుంది. ఈ రెండింటి యొక్క ఎల్సిఎం 5 అవుతుంది. అంటే ఇక్కడ 245 అంటే 245 ఎంత అవుతుంది? 240 into 5, 5 2 10 అంటే 1000 కదా, 5 4 20 అంటే 200. అంటే ఇక్కడ 1200 వస్తుంది, మైనస్ ఇక్కడ 2k అనేది వస్తుంది. ఇక్కడ ఎల్సిఎం ఎంత? 5. అర్థమవుతుందా? కనిపిస్తుంది కదా. ఇక్కడ నేను రాస్తాను చూడండి, లేకపోతే 1200 మైనస్ 2k బై 5 ఈక్వల్ టు 10.
ఓకే, ఇప్పుడు మనం ఈ 1200 మైనస్ 2k బై 50 ఇప్పుడు మైనస్ 2k ఇది ఏమైందంటే అవతలకు తీసుకొని వెళ్దాం. ఇక్కడ ఎంత అవుతుంది? 1150 అనేది అవుతుంది. ఎందుకని ఈ ప్లస్ 1200 అనేది యువతలకి వెళ్తే మైనస్ 1200 అవుతుంది. ఈ మైనస్ 1200లో నుంచి ప్లస్ 50 తీసేస్తే మనకి 1150 అవుతుంది. 1150 అవుతుంది. ఇప్పుడు k యొక్క విలువ ఎంత అవుతుంది? ఈ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. k యొక్క విలువ ఎంత అవుతుంది? 1150/2 అనేది అవుతుంది. 1150/2 అనేది అవుతుంది. 2 1s are 2 5s are 10. ఇక్కడ ఎంత మిగులుతుంది? 2 7s are అంటే ఆ k యొక్క విలువ ఎంత అంటే 575. 570 అనేది 75 అనేది అక్కడ k యొక్క విలువ. మీకు అర్థమైందా లేదో మరలా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. క్యాలిక్యులేషన్ చెప్తాను నేను. ఇక్కడ 10% యొక్క 2400% యొక్క విలువ, k యొక్క 40% విలువ, ఈ రెండింటి మధ్య ఉన్న భేదం 10. ఇక్కడ ఈ రెండు జీరోలు క్యాన్సిల్ చేశాను. 24 240 అయింది. కింద ఏం లేకపోతే ఒకటి ఉన్నట్లు. ఇక్కడ మైనస్ 2k, ఇక్కడ ఎందుకనంటే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 5 ఉంది. 2 into k 2k/5. 2k/5. ఇక్కడ ఎల్సిఎం ఎంత అవుతుంది? 5 అనేది అవుతుంది. ఎందుకంటే ఈ రెండింటికి ఎప్పుడైనా మనం ఫ్రాక్షన్స్ యాడ్ చేయాలన్నా సబ్ట్రాక్ట్ చేయాలన్నా మనకి ఏం కావాలి? ఎల్సిఎం అనేది కావాలి. ఇక్కడ 240 into 5 ఎంత అవుతుంది? 1200 అని అవుతుంది. ఎంత? 1200 మైనస్ ఇక్కడ 2k అనేది మిగులుతుంది. 2k/5 into 10. ఇక్కడ 1200 మైనస్ 2k ఈక్వల్ టు 50. ఇప్పుడు 2k ఈక్వల్ టు ఎంత అవుతుంది? మైనస్ 1150. k ఈక్వల్ టు 575. 575 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకే, k యొక్క విలువ 575 అవుతుంది. ఇలాంటి క్వశ్చన్ అనేది ఒక 2 క్వశ్చన్లు ఈ వీడియో చివరిలో మీకు బోర్డు మీద రాసిస్తాను. అవి ప్రాక్టీస్ చేయండి. మీకు ఆన్సర్ ఎంత వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇప్పుడు టైప్ నెంబర్ 8, టైప్ 8 ఒకసారి చూద్దాం. ఇంకా ఏ విధంగా క్వశ్చన్స్ ఇచ్చాడు? క్యాలిక్యులేషనే మొత్తం కూడా ప్రతి ఒక్కళ్ళు ఈ ప్రాబ్లం చేయగలుగుతారు. క్యాలిక్యులేషన్ పార్ట్ ఎంత వరకు పడుతుంది. అందుకనే ఖచ్చితంగా నా మాట వినాలని కాదు, కానీ మీకు ఆ టేబుల్స్, స్క్వేర్లు, క్యూబులు రాయటం వలన ఒకానొక టైంలో అవి ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయి. చాలామంది అభ్యర్థులు రాసుకుంటూ వాళ్ళు నాతో చాలామంది చెప్పారు, బ్రదర్ ఈ విధంగా రాయటం వలన మాకు క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది చాలా ఈజీగా అవుతుంది. అంటే ఒక మల్టిప్లికేషన్ వచ్చింది, 12 13s వచ్చింది, 156, అది మనకు తెలవాలి. దాన్ని 12 into 13 అని మరలా మనం పేపర్ మీద రాస్తున్నామంటే మేబీ మనం అన్ఫిట్గా ఉన్నాం, కాంపిటేటివ్ దానికి ఫిట్గా లేము అని అర్థం. ఓకే, టైప్ నెంబర్ 8 మనం చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, టైప్ 7కి సంబంధించిన క్వశ్చన్ ఇది. టైప్ 7 కదా, ఇంతకుముందు చెప్పాం కదా. సేమ్ యాజ్ టీజ్గా అదే ప్రాబ్లం. ఈ ప్రాబ్లంని మీరు చేసి కింద కామెంట్ సెక్షన్లో దీని యొక్క ఆన్సర్ ఎంతో చెప్పండి. k యొక్క 35% యొక్క విలువ, 10 యొక్క 3000% యొక్క విలువ మధ్య భేదం 20 అయినా k యొక్క విలువ ఎంత? ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి. ఓకేనా? ఈ ప్రాబ్లం చేసి కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. ఓకే, టైప్ 8 మనం చూసుకుందాం. ఒక నెంబర్ను 17% పెంచినా అదే నెంబర్ను 18% తగ్గించినా వాటి మధ్యన భేదం ఎంత అంటే 28. అయితే ఆ నెంబర్ ఎంత? నాన్ మ్యాథ్స్ అని కానీ లేకపోతే క్వాంట్ అనేది మాకు భయము అనుకునే అభ్యర్థులకు ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. క్వాంట్ అనేది క్వశ్చన్ చదవడం ద్వారానే దాదాపు ఒక 50% వరకు మనకు సొల్యూషన్ వచ్చినట్టే. 50% సొల్యూషన్ వచ్చినట్టే. కాకపోతే మనలో ఉన్న డిఫాల్ట్ ఏంటంటే, మనలో ఉన్న మిస్టేక్ ఏంటంటే
క్వశ్చన్ చదివేటప్పుడు భయంతోటే చదువుతాం. భయంతో చదవటం వల్ల ఏమవుతుందనంటే ఆ క్వశ్చన్ అనేది మనం చేయలేమేమో అనే ఒక భావన వస్తుంది. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్ని నేను 100% అనుకుంటున్నాను. ఆ నెంబర్ని 100% అనుకుంటున్నాను. ఆ నెంబర్ని ఎంత పెంచాను నేను? 17% పెంచాను. అంటే 17. ఓకే, ఒక్క నిమిషం. అంటే ఆ నెంబర్ ఎంత అవుతుంది? లేకపోతే ఈ విధంగా చెప్తాను చూడండి. ఇది ఒక నెంబర్, దాన్ని నేను 100 అనుకున్నాను. ఈ నెంబర్ని ఏం చేస్తున్నానంటే పెంచుతున్నాను. ఎంత? 17 భాగాలు పెంచుతున్నాను, లేకపోతే 17% పెంచుతున్నాను. ఎంత అవుతుంది? 117 అనేది అవుతుంది. అదే నెంబర్ అంటే ఇదే కదా. ఈ 100నే 18% తగ్గిస్తున్నాను. 18% తగ్గిస్తున్నాను అంటే ఎంత అవుతుంది? ఇక్కడ 82 అనేది అవుతుంది. 82 అనేది అవుతుంది. వీటి మధ్య ఉన్న ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ అనేది ఎంతకు సమానం అంటే 20. వీటి మధ్య ఉన్న గ్యాప్ 20కి సమానం. మరి వీటి మధ్యన గ్యాప్ ఎంత ఉంది? ఇక్కడ 18 ఉంది, ఇక్కడ 17 ఉంది. ఎంత అవుతుంది? 18 + 17 ఎంత అవుతుంది? 35 అవుతుంది. 18 + 17 35 అవుతుంది. అంటే 20 అనేది, లేకపోతే 20 కాదు కదా, 28. 28 అనేది దేనికి సమానం? ఈ 35కి సమానం. 35%కి సమానం. ఈ 28 అనేది 35%కి సమానం అయితే 100 ఎందుకు తీసుకుంటున్నాను? ఆ నెంబర్ని నేను మొదట్లో ఎంత అనుకున్నాను? 100 అనుకున్నాను కదా. 100 ఎంత? ఇక్కడ 7 4s are 7 5s are 5 1s are 5 20s are. ఓకే, 5 1s are 5 20s are. ఆ నెంబర్ ఎంత అంటే 80. ఓకేనా? ఆ నెంబర్ ఎంత? 80. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ అనేది, ఇంకొక క్వశ్చన్ అనేది మీకు ఇక్కడ నేను ఇప్పుడు రాసి మీకు ఇస్తాను. దాని యొక్క ఆన్సర్ కూడా కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. కామెంట్లు ఏమైనా పెడతారంటే క్వశ్చన్ నెంబర్ 1, ఆ క్వశ్చన్ నెంబర్ 1 అంటే ఇంతకు ముందు పెట్టాను కదా, అది క్వశ్చన్ నెంబర్ 2 అని దీని యొక్క ఆన్సర్ అని చెప్పి ఇలా పెట్టండి. ఓకే, ఇప్పుడు ఆ క్వశ్చన్ రాస్తాను చూడండి. టైప్ 9 చూడండి ఫ్రెండ్స్. ఆ ప్రాబ్లం అనేది ఆ టైప్ ఒక్కటే ఉంది. ఓకే, టైప్ 9 మనం తీసుకుంటే, ఒకవేళ ఈ ప్రాబ్లంని మీరు ట్రై చేయగలుగుతారు అని అనుకుంటే వీడియోని పాస్ చేసి, లేకపోతే మీరు ముందే చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? తెలియని అభ్యర్థులు జాగ్రత్తగా గమనించండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి. మనం అర్థం చేసుకునే దాన్ని బట్టే డిపెండ్ అవుతుంది. ఒక నెంబర్ యొక్క 25% యొక్క విలువ. ఇప్పుడు ఇది ఒక నెంబర్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. ఇది ఎంత అంటే 100% అనుకుందాం. ఈ 100%లో 25% యొక్క విలువకు ఎంత కలుపుతున్నాడు? 78 కలుపుతున్నాడు. ఈ విలువకు, ఈ 25% యొక్క విలువకు 78 కలపడం ద్వారా అదే నెంబర్ వస్తుంది. అంటే ఇది మొత్తము, అంటే ఇది ఎంత అవుతుంది? 100 అవుతుంది. ఒక నెంబర్ యొక్క 25% యొక్క విలువకు 78 కలపడం ద్వారా అదే నెంబర్ వస్తుంది. అయితే ఆ నెంబర్లో 80% ఎంత? ఆ నెంబర్లో 80% ఎంత? జాగ్రత్తగా గమనించండి. ఈ స్టెప్ అనేది సింగిల్ స్టెప్ తోటే ఈ ప్రాబ్లం అనేది అయిపోతుంది. ఓకే, ఇక్కడ మనకు ఆప్షన్స్ కూడా లాస్ట్లో పాయింట్ ఇలా ఏందనంటే మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికే. క్వశ్చన్ అనేది నేను మొదటి నుంచి చెప్తున్నాను, క్వశ్చన్ అనేది హార్డ్ ఉండదు. ఎక్కడైనా సరే మనకు కన్ఫ్యూజన్గా ఉండొచ్చు అంతే. ఓకే, చూద్దాం. ఇక్కడ 25% విలువకు 78 కలిపాడు. అంటే ఈ 75% ఇది ఎక్కడి నుంచి వచ్చింది బ్రదర్ అని అంటే, అవును, మొత్తం 100% అనుకుంటే ఒక నెంబర్ని, దాంట్లో 25% విలువకు ఎంత కలిపాడు? 78 కలిపాడు. అంటే ఇది 75 అవుతుంది కదా, 75% అవుతుంది కదా. ఓకే, ఇక్కడ 78% యొక్క విలువ, లేకపోతే
78 అనేది 75% అయితే 100% ఎంత? 100%. 100% ఎందుకు తీసుకున్నాను? ఆ నెంబర్ని ఎంత అనుకున్నాను? 100% కదా. అయితే ఈ నెంబర్లో అంటే దీని మొత్తంలో 80% యొక్క విలువ 80% యొక్క విలువ మరలా మనం దాన్ని కనుక్కొని వేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ స్టెప్ వేయచ్చు. ఇలా ఒక నెంబరు అంటే 78 అనేది 75%కి సమానమైతే 100% ఎంత? ఓకేనా? 100% ఎంత? ఇక్కడ వరకు ఉన్నది. ఇది మొత్తం ఏమవుతుంది? నెంబరే కదా. ఇది మొత్తం ఎంత అవుతుంది? మొదట మనం అనుకున్న నెంబర్. అయితే ఈ నెంబర్లో ఏం కనుక్కోమంటున్నాడు మనల్ని? ఈ నెంబర్లో 80% అంటే 80/100 80% యొక్క విలువ ఎంత? ఇక్కడ ఈ 100కి ఈ 100కి క్యాన్సిల్ అవుతుంది. 5 15s are 5 16s are 5 15s are 5 16s are 3 5s are 3 26s are. ఓకే, ఇక్కడ ఈ రెండింటిని మనం ఇంటూ చేస్తే 26 ఇంటూ 16 16 6 are ఎంత? 96. 16 2s are 32. 32కి 9 కలిపితే మనకి 41 అనేది వస్తుంది. 40 అంటే 416 బై కింద ఎంత ఉంది? 5 అనేది ఉంది. అంటే 5 8s are 40, 16 మిగులుతుంది. 5 3s are 15, 1 ఉంటుంది, పాయింట్ పెట్టుకుంటే 0 అంటే 83.2 అనేది ఆ నెంబర్లో 80% విలువకు సమానము. ఎంత? 83.2 అనేది ఆ నెంబర్లో 80%కు సమానము. ఇలాంటి క్వశ్చన్ అనేది ఇప్పుడు ఒకటి ఇస్తాను, జాగ్రత్తగా చేయండి. ఓకేనా? హోంవర్క్ కింద ఫస్ట్ క్వశ్చన్ 1 ఇచ్చాను కదా. క్వశ్చన్ 1 దాని యొక్క ఆన్సర్ కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. క్వశ్చన్ 2 ఇప్పుడు ఇస్తున్నాను, దాని యొక్క ఆన్సర్ కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ క్వశ్చన్ అనేది మీకు హోంవర్క్ కింద ఇస్తున్నాను. ఇది మీరు చేసిన తర్వాత కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక నెంబర్ యొక్క 25% యొక్క విలువకు 60 కలపడం ద్వారా అదే నెంబర్ వస్తుంది. అయితే ఆ నెంబర్లో 80% విలువ ఎంత? ఇది మార్చి 3వ తారీఖున ఈ సంవత్సరం జరిగినటువంటి ఆ షిఫ్ట్ 1 క్వశ్చన్ ఇది. దాని యొక్క ఆప్షన్స్ 94, 34, 84 అండ్ 64. ఇవి నేను ఓన్గా ఏదో మీకు చెప్పాలని కాదు, క్వశ్చన్ అనేది ఫామ్ చేయలేదు. ఇది ప్రీవియస్ ఇయర్గా వచ్చిన క్వశ్చనే. దీని యొక్క ఆన్సర్ అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇక్కడ టైప్ 10 మనం ఎలా ఉందో చూసుకుందాం. ఎవరైనా నోట్ చేసుకుంటే నోట్ చేసుకోండి. ఓకే, టైప్ 10 క్వశ్చన్ చూడండి బ్రదర్. పాల యొక్క ధర మొదటి సంవత్సరం 15% పెరిగింది, తర్వాత సంవత్సరం 12% పెరిగింది. 2 సంవత్సరాల ముందు పాల ధర 60 రూపాయలైనా ప్రెజెంట్ ధర. ఓకే, ఇప్పుడు దీన్ని మామూలుగా చాలా రకాలుగా చేస్తుంటాం. 60 ఇంటూ అని చెప్పేసి వేస్తూ ఉంటాం. ఇక్కడ యూనివర్సల్ మెథడ్ అయిన రేషియో మెథడ్లో నేను చెప్తాను చూడండి. ఓకేనా? 15% ఎంత అంటే 3/20. 15% ఎంత అంటే 3/20. అంటే ఇది ఒరిజినల్ వాల్యూ, ఇది రిజల్ట్ అని చెప్పాను నేను. అంటే పెరిగింది కాబట్టి 20 అనేది 23 అయింది అంతే. ఇది ఒరిజినల్ వాల్యూ, ఇది ఫైనల్ వాల్యూ. ఓకే, ఒరిజినల్గా ఎంత ఉండేది? 20 ఉండేది. ఎంత పెరిగింది? 3 పెరిగి 23కి కన్వర్ట్ అయిపోయింది, లేకపోతే 23 అయింది. దాని తర్వాత 12% అంటే 12/100. 4 3s are 425s are 425s are అంటే మొదట్లో 25 ఉండేది, 3 పెరిగి ఎంత అయింది? 28 అయినది. ఓకే, ఈ విధంగా వచ్చిన తర్వాత కూడా మనం క్యాలిక్యులేషన్ చేయొచ్చు, ఇక్కడ కట్ చేసుకోవచ్చు. ఇక్కడ 4 7s are 28, ఇక్కడ 4 5s are 20.
ఇక్కడ 25 5 సార్ ఎంత అవుతుంది 125. 25 5 సార్ 125. ఇక్కడ 23 7 సార్ అంటే 7 20 సార్ 140 అవుతుంది. 7 3 సార్ 21 అవుతుంది. అంటే ఎంత 161 అంతే కదా. 7 20 సార్ 140 అవుతుంది. 140ని పక్కన పెట్టండి, మైండ్లోనే పక్కన పెట్టండి. 7 3 సార్ 21. 140 ప్లస్ 21 ఎంత అవుతుంది 161. ఓకే, అంటే మొదట్లో 125 భాగాలు ఉండేది. ఈ 15% 12% పెరగడం వల్ల 161 భాగాలకు వెళ్ళిపోయింది, అంటే పెరిగినది. ఇప్పుడు మనము ఈ 60 రూపాయలు అనేది మొదటి ధర, అవును కదా. 2 సంవత్సరాల ముందు పాల ధర 60 రూపాయలు. ఈ 60 రూపాయలు అనేది 125 భాగాలకు సమానమైతే 161 భాగాలు ఎంత అవుతుంది? ఓకే, ఇక్కడ 5 టేబుల్తో కట్ చేస్తే 5 12 సార్ 5 25 సార్ 5 12 సార్ 5 25 సార్. ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ 12 1 సార్ 12, 12 6 సార్ 72 73, 12 1 సార్ 12, 12 ప్లస్ 7 19. ఓకే, 19 డివైడెడ్ బై ఎంత అవుతుంది 25. 1932 కదా. 1932 డివైడెడ్ బై 25. ఇక్కడ 25 7 సార్ ఎంత అవుతుందంటే 175. గుర్తుపెట్టుకోండి, 25 7 సార్ ఎంత అవుతుందంటే 175. ఇక్కడ 13 అంటే ఇక్కడ 8 మిగులుతుంది, ఇక్కడ 1 మిగులుతుంది 18. అంటే మరలా ఏమవుతుంది 2ని మనం దించుకుంటే 25 7 సార్ ఎంత అవుతుందని అంటే 175. అంటే ఇక్కడ మనకి 7. ఇక్కడ మనం చూడగానే చెప్పవచ్చు ఇదే మన ఆన్సర్ అని. ఎందుకనంటే సారీ, ఇంకా ఉంది కదా ఆప్షన్, వేరేది కూడా ఉంది కదా. ఓకే, చూద్దాం. ఇక్కడ 7, ఇంకొకటి పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ 25 2 సార్ అంటే ఆప్షన్ డి అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే 25 2 సార్ 50 అవుతుంది, 20 మిగులుతుంది, అంటే 8 అంటే 200 ఉంటుంది. 25 8 సార్ ఎంత అవుతుందంటే మనకి 200 అవుతుంది. అంటే మన ఆన్సర్ ఎంత అంటే 77.28 అనేది మన యొక్క ఆన్సర్. ఓకేనా. ఓకే, నెక్స్ట్ టైప్ 11. ఇలా ఒక టైప్ 13 వరకు ఉన్నాయి. ఈ వీడియో తోటి మొత్తం ఎండ్ చేసేస్తాను. రేపు ప్రాఫిట్ అండ్ లాస్ అనేది కొత్తగా ఏ విధంగా అడుగుతున్నాడు అని కూడా చెప్తాను. టైప్ 11 మనం కన్సిడర్ చేద్దాం. నెక్స్ట్ టైప్ 11. ఈ క్వశ్చన్ని చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఈ క్వశ్చన్లో దాదాపు 90% మంది చేసే తప్పేంటి అని అంటే ఇక్కడ ఉన్న 30,000ని కన్సిడర్ చేయటమే. ఇక్కడ ఉన్న 30,000ని కన్సిడర్ చేయటమే. మీకు ఒక చిన్న విషయం చెప్తాను, చూడండి. క్వశ్చన్లో శాతం అని అడిగితే మ్యాక్సిమం క్వశ్చన్లో ఉన్న విలువకు ప్రయారిటీ ఉండదు. ఓకే, ఇక్కడ 30,000 అనేది మనల్ని ఆలోచించ చేయడానికే, లేకపోతే మన టైంని కిల్ చేయడానికే తప్ప ఇక్కడ 30,000 అనేది మనకు అనవసరం. అది ఎందుకని, ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్ 30,000. ఆ నెంబరు వరుసగా 10%, 20%, 30% పెరిగింది. ఇలా పెరిగిన తర్వాత మొత్తం మీద పెరిగిన శాతమే అడుగుతున్నాడు. విలువ అడగట్లా. విలువ అడిగితే సరే విలువ చెప్తాం మనం, విలువ అడగట్లా, మరలా శాతం అడుగుతున్నాడు. ఓకే, ఇప్పుడు చెప్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ 10% పెరిగింది. 10% అంటే 1/10. 1/10 అంటే 10 ఉండేది ఒరిజినల్ వాల్యూ ఫైనల్ వాల్యూ. ఇదే ఎందుకు చెప్తున్నానంటే ఈ మెథడ్ అనేది యూనివర్సల్, దేనికైనా ఉపయోగపడుతుంది మనకి. ఓకే, చూడండి. ఇంకేమైనా మెథడ్స్ కనుక మీకు వస్తే దాన్ని చేసుకోండి. ఓకే, ఇక్కడ ఒరిజినల్ వాల్యూ 10 ఉండేది, ఎంత పెరిగింది 1 పెరిగింది, అంతే కదా. 10% అంటే ఎంత 1/10. ఇదేమో ఒరిజినల్ వాల్యూ, ఇది రిజల్ట్. అంటే 10 ఉండేది 11 అయింది. 20% అంటే 5 ఉండేది 6 అయింది. 30% అంటే 10 అనేది 13 అయింది. ఇదే కదా, ఏం లేదు. ఇక్కడ చూద్దాం. 2 3 సార్ 2 5 సార్
5 5లు 25, 25 10ల 250. ఓకే, ఇక్కడ 13 3s are 39, 39, 39, 39. ఓకే, ఎందుకని వేసాను? ఇక్కడ 11తో డివిజన్ ఇంటూ చేసేటప్పుడు ఈ విధంగానే వస్తుంది చూడండి. ఓకే, ఇక్కడ 9, ఇక్కడ 12, ఇక్కడ 429. ఎంత? 429. అంటే మొదటిలో 250 భాగాలు ఉండేది 429 భాగాలు అయింది. దేనివల్ల? ఈ 10% పెరగడం వలన, 20% పెరగడం వలన, 30% పెరగడం వలన. ఓకే, ఒకవేళ విలువ అనుకో, విలువ దీనికి ఈ 30,000 దీనికి ఈక్వల్ చేసి ఈ మిగతా వచ్చే వాల్యూ అనేది దీనికి ఈక్వల్ చేసేవాడిని. ఇక్కడ మనల్ని విలువ అడగట్లేదు. ఏం అడుగుతున్నాడు? శాతం అడుగుతున్నాడు. శాతం అడిగితే చేద్దాం. చూడండి, మొదట్లో ఎంత ఉండేది? 250. చివరిలో ఎంత అయింది? 429. ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత? 9, 7, ఇక్కడ 179. ఎంత? 179. ఈ 179 అనేది పెరిగిందేనా? అవును, పెరిగింది. ఎక్కడి నుంచి? ఈ 250 నుంచి ఈ 429కి పెరిగింది. దేనివల్ల? 179. దీనివల్ల. ఓకే, ఈ 179 ఇదేమో పెరిగినది. దేని మీద పెరిగింది? 250 మీద. ఏం కావాలి మనకి? పర్సంటేజ్ కావాలంటే ఏం చేయాలి? మనం ఇంటూ 100 చేయాలి. ఇంటూ 100. ఇక్కడ E0 5 2s are, ఇక్కడ 5 5s are, 5 2s are, 5 5s are. ఓకేనా? ఇది నేను రఫ్ చేస్తాను, కొంచెం కనిపిస్తుంది నీట్గా మీకు కదా. ఇక్కడ ఎంత అవుతుందంటే 179 2s are, 179 2s are ఎంత అవుతుంది? 180 2s are 360 అవుతుంది. అంటే 360 అంటే ఇక్కడ మనకి ఎంత అవుతుంది? 358. అంతే కదా? చూడండి, 180 2s are 360, 182s are 360. కానీ ఇక్కడ ఎంత తక్కువ ఉంది? 1 తక్కువ ఉంది. ఎన్నిసార్లు తక్కువ ఉంది? 2 సార్లు తక్కువ ఉంది కాబట్టి 2 తీసేసాను. ఓకే, ఇంటూ డివైడెడ్ బై 5. ఇక్కడ 5 7s are 35. అంటే 5 71s are. ఓకేనా? 5 71s are ఎంత అవుతుంది? 355 అనేది అవుతుంది. ఇక్కడ ఎంత మిగులుతుంది? 3 అనేది మిగులుతుంది. పాయింట్ పెట్టుకుంటే 0. అంటే 71.6% అనేది ఆ పెరిగిన వాల్యూ. ఎక్కడైనా ఈ 30,000 నేను కన్సిడర్ చేశానా? చేయలేదు. ఓకే, ఈ క్వశ్చన్ అనేది మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. 36th క్వశ్చన్ ఇది. ఓకేనా? 36th క్వశ్చన్ ని మార్చి 2వ తారీఖు జరిగింది ఇది. ఓకే, 36th క్వశ్చన్ ఇది. ఓకేనా? నెక్స్ట్ టైప్ 12 కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. టైప్ 12 క్వశ్చన్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఈ ఎక్స్పెండిచర్ ప్రైస్ కన్జంప్షన్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఒక్కసారి దాని యొక్క కాన్సెప్ట్ ఏందో బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ప్రైస్ అనేది, ధర అనేది వినియోగానికి విలోమానుపాతంలో ఉంటుంది. విలోమానుపాతం అంటే ఏంటిది? ఒకవేళ ప్రైస్ పెరిగిందనుకోండి, వినియోగం ఏమవుతుంది? తగ్గుతుంది. అదే కనుక ప్రైస్ తక్కువైందనుకోండి, వినియోగం అనేది పెరుగుతుంది. అదే ఇప్పుడు నా దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నాయి. ఆ 100 రూపాయలకి ఒక కేజీ టమాటో తీసుకుంటున్నా. ఇది 20 రూపాయలు ఉంది. ఓకే, ధర ఇది గుర్తుపెట్టుకోండి. ధర అనేది 20 రూపాయలు ఉంది. 20 రూపాయలు. నాకు ఎన్ని కిలోలు వస్తాయి? 5 కిలోలు వస్తాయి. ఎందుకనంటే ధర 20 రూపాయలు కాబట్టి. మరలా నేనేం చేశానంటే మరలా మార్కెట్కి వెళ్ళడం జరిగింది. అప్పుడు ఏమైందంటే ధర 25 రూపాయలు అనేది 25 రూపాయలు అయింది. ఇదేంటిది? ధరే కదా. ఫస్ట్ 20 ఉండేది, తర్వాత ఎంత అయింది? 5 అయింది. 5 పెరిగి 25 అయింది. మరి నా దగ్గర ఉన్న 100 రూపాయలు మాత్రం కాన్స్టెంట్, అవి మాత్రం ఏం చేంజ్ లేవు. ఇప్పుడు ఫస్ట్ నేను ఎన్ని కిలోలు తీసుకున్నాను? 5 కిలోలు తీసుకున్నాను. మరలా నేను వెళ్ళి అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే ధర అనేది ఒక 5 రూపాయలు పెరిగింది, దానివలన మీకు ఇచ్చే వినియోగం లేకపోతే మీరు ఉపయోగించే వినియోగం అనేది లేకపోతే మీకు ఇచ్చే ఈ కిలోలు అనేవి ఒక
4 మాత్రమే, లేకపోతే 1 కిలో అనేది తగ్గుతుంది. అంటే అప్పుడు ఎన్ని కిలోలు తీసుకుంటాను నేను? 4 కిలోలు మాత్రమే తీసుకుంటాను. ఇది సెకండ్. ఫస్ట్లో ఎంత ఉంది ధర? 20 రూపాయలు, తర్వాత 25 రూపాయలు. ఇక్కడ ధర అనేది వినియోగానికి విలోమానుపాతంలో ఉంటుంది. ఇది నార్మల్గా మనం డైలీ లైఫ్లో చూసేదే ఇది. ఓకే, డైలీ లైఫ్లో చూసేదే, గమనించండి. అంటే ప్రైస్ ఇక్కడ కాన్స్టెంట్ అవ్వాలి, ప్రైస్ కాన్స్టెంట్ అవ్వాలి. ఓకే, ప్రైస్ అనేది కాన్స్టెంట్ అవ్వాలి. ఇక్కడ ఏం అడుగుతున్నాడు? ఆయిల్ యొక్క ధర అంతా 30% పెరిగిందంట. 30% అనేది ఆయిల్ యొక్క ధర ఒక 30% పెరిగింది. పెరగడం వలన ఏం చేశారంటే, ఒక పర్సన్, మనకి ఎగ్జామ్లో అయితే రేనా అని ఇచ్చారు, పక్కన పెట్టండి. ఏ అనే వ్యక్తి ఆయిల్ ధర 30% పెరగడం వలన వినియోగాన్ని, అంటే ఆమె ఏం చేసిందంటే వినియోగాన్ని తగ్గించింది. ఖర్చు, నా దగ్గర ఉన్న అమౌంట్ మాత్రం కాన్స్టెంట్, నా దగ్గర ఎక్కువ అమౌంట్ లేదు, నా దగ్గర ఉన్న అమౌంట్ తోటే నేను ఆ వినియోగాన్ని చేసుకోవాలి, లేకపోతే ఆయిల్ని పర్చేజ్ చేయాలి. మరి మొదట్లో ఎంత ఉంది అది మాట్లాడదాం. అయితే అది 30% పెరిగింది. పెరగడం వలన ఏమనుకున్నారు? ఖచ్చితంగా నా ఖర్చు అనేది, నా దగ్గర ఉన్న అమౌంట్ కాన్స్టెంట్ కాబట్టి నేనే వినియోగాన్ని తగ్గించుకోవాలని 18% అనేది తగ్గించారు. ఓకే, 18% తగ్గించారు. మరి ఆ ప్రాబ్లం ఎలా చేయాలో నేను చెప్తాను. ఇక్కడ ఉన్న ఫార్ములా ఏంటిది అని అంటే, ధర ఇంటూ వినియోగం. ధర ఇంటూ వినియోగం ఏమవుతుంది? ఖర్చు అవుతుంది. అవును కదా, ఇందాక నేను ధర 20 రూపాయలు ఉన్నప్పుడు ఎన్ని కిలోలు కొన్నాను? 5 కిలోలు కొన్నాను. అంటే మొత్తం 100 రూపాయలు అయింది కదా, ఖర్చు వచ్చింది. అదేవిధంగా ధర 25 రూపాయలు ఉన్నప్పుడు 4 కిలోలు కొన్నాను, ఖర్చు మాత్రం కాన్స్టెంటే, డబ్బులు అయితే కాన్స్టెంటే. ఓకే, ఇది మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తు పెట్టుకోండి. ఎందుకనంటే ఇక్కడ ఏం గుర్తు పెట్టుకోవాల్సింది, బట్టి పట్టాల్సింది ఏం లేదు కదా. ధర, వినియోగం ఈ రెండింటిని మల్టిపుల్ చేస్తే ఖర్చు వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ ప్రాబ్లం చేద్దాం, చూడండి. ఆయిల్ యొక్క ధర ఏమైందనంటే 30% పెరిగింది. 30% అంటే ఎంత? 3/10. ఇది మీకు తెలవాలి, గుర్తుపెట్టుకోండి. పర్సంటేజెస్కి ఇవి మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అంటే ఇది ఒరిజినల్ వాల్యూ, ఇదేమో రిజల్ట్. అంటే పెరిగింది కదా, అంటే ఒరిజినల్ వాల్యూ, ఫైనల్ వాల్యూ. దేనికి సంబంధించి? ధరకు సంబంధించి. గుర్తుపెట్టుకోండి, ధరకు సంబంధించి. మొదట్లో 10 ఉండేది, ఎన్ని భాగాలు పెరిగింది? 3 భాగాలు పెరిగి 13 అయింది. ధరకు సంబంధించి కంప్లీట్ చేశాను. ఇప్పుడు వినియోగం దగ్గరకు వద్దాం. వినియోగం ఏమైంది? 18% తగ్గింది, అంటే 18/100. ఇక్కడ 2 9s are 2 50s are. అంటే ఇది ఒరిజినల్ వాల్యూ, ఇది రిజల్ట్. రిజల్ట్లో ఏమి ఇచ్చాడు మనకి? పెరిగిందని ఇచ్చాడా, తగ్గిందని ఇచ్చాడా? తగ్గింది అని ఇచ్చాడు వినియోగం అనేది. అంటే మొదట్లో 50 ఉండేది, ఎంత తగ్గింది? 9 తగ్గి ఎంత అవుతుంది? 41కి వెళ్ళిపోయింది. ఓకే, ఈ రెండింటిని చేసినా మనకు ఖర్చు వస్తుంది, ఈ రెండింటిని చేసినా ఖర్చు వస్తుంది. ఓకే, ఇక్కడ 10 50s are ఎంత అవుతుంది? 500 అవుతుంది. 10 50s are 500. ఇక్కడ 41 into 13, 13 ones are 13, 13 fours are 52, 52 plus 1 53. అంటే ఖర్చు పెరిగిన శాతం అడిగాడు కదా. అంటే మొదట్లో ఖర్చు ఎంత ఉండేది అంటే 500 ఉండేది. కానీ ఇప్పుడు వాళ్ళు ఖర్చు ఎంత చేస్తున్నారు అంటే, డబ్బులు ఎంత పెడుతున్నారు? 533 రూపాయలు పెడుతున్నారు. 533 రూపాయలు పెడుతున్నారు. ఎంత పెరిగింది? 33 రూపాయలు పెరిగింది. 33 రూపాయలు పెరిగింది. దేని మీద పెరిగింది? 500 మీద. 500 మీద పెరిగింది. పర్సంటేజ్ కావాలా? కావాలి. కాబట్టి ఇంటూ 100. ఇక్కడ 100 ones are 100 5s are. ఇక్కడ 5 6 are అంటే 6.6% అనేది వారి యొక్క పెరిగిన శాతం. ఏం పెరిగింది? ఖర్చు. ఎందుకనంటే ధర ఇంటూ వినియోగం ఏమవుతుంది? ఖర్చు అవుతుంది. అంటే ఇక్కడ ఖర్చు అనేది కాన్స్టెంట్ కాదు, అందుకనే పెరిగిన శాతం అని అడిగింది.
ఖర్చు అనేది కాన్స్టెంట్ అయితే ధర అనేది వినియోగానికి విలోమానుపాతంలో ఉంటుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఖర్చు అనేది కాన్స్టెంట్ అయితే 100 రూపాయలే నా దగ్గర ఉంటే 20 రూపాయలు కిలో అయినప్పుడు 5 కిలోలు వస్తాయి. 25 రూపాయలు అన్నప్పుడు 4 కిలోలే వస్తాయి. ఇది ఖర్చు అనేది కాన్స్టెంట్ అయితే ధర అనేది వినియోగానికి విలోమానుపాతంలో ఉంటుంది. ఓకే, 12th లాస్ట్ మోడల్ చెప్పేసి ఈ వీడియోని ఎండ్ చేద్దాం. ఓకే, చూడండి ఫ్రెండ్స్, టైప్ 12 వరకే ఉంది, 13 అనేది లేదు. ఈ టైప్ 12 వరకే మొత్తం అన్ని క్వశ్చన్స్ వచ్చాయి. ఈ క్వశ్చన్ అనేది మీకు హోంవర్క్గా ఇవ్వడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 3 ఇది. ఆల్రెడీ 2 ఇచ్చాను, 3 ఇది. దీని యొక్క ఆన్సర్ కూడా కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఒకవేళ కనబడకపోతే అంటే కొంచెం థిక్గా పడతలేదు కదా, నేను చదువుతాను వినండి. 45,000 అనే నెంబర్ని 20%, 25% వరుసగా పెరిగిన మొత్తం మీద పెరిగిన శాతం అందరూ చేయగలుగుతారు. టైం అనేది ఎంత పడుతుందో ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. ఆప్షన్ ఏ 45%, ఓకేనా, 45%. ఆప్షన్ బి 22.5%, ఆప్షన్ సి 47.5%, ఆప్షన్ డి అనేది 50%. ఆప్షన్ సి అనేది 47.5, ఆప్షన్ డి అనేది 50%. ఓకే, ఇక్కడ సైన్స్కి సంబంధించి ఒక క్వశ్చన్ అడుగుతాను, నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే, లోహ ఆక్సైడ్లు ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయా, క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయా? లోహాలు అలోహాలు అనే చాప్టర్ని పూర్తిగా కంప్లీట్ చేద్దాము. మేబీ ఈరోజు వస్తుంది వీడియో, లేకపోతే రేపు ఎర్లీ మార్నింగ్ ఇస్తాను. అదేవిధంగా క్వశ్చన్స్ అనేది కూడా ఫామ్ చేస్తున్నాను మీకు. లోహ ఆక్సైడ్లు అనేవి ఏ స్వభావాన్ని కలిగి ఉంటాయి? ఆమ్ల స్వభావాన్న, క్షార స్వభావాన్న? ఓకే, నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటి అని అంటే, ఎవరికైతే ఎన్సీఆర్టీ బుక్ రాలేదో, ఆర్డర్ పెట్టుకున్న తర్వాత ఇంకా రాలేదో వారందరూ ఖచ్చితంగా, ఒక మేబీ తక్కువ మందే ఉంటారు, చాలా మందికి వెళ్ళిపోయింది. ఎవరికైతే రాలేదో వారు ఒక్కసారి నాకు మెసేజ్ చేయండి. నాకు ఒకసారి ఈ 780 సరే పడతలేదు, నెంబర్ చెప్తాను. 7801000538 అనే నెంబర్కి, లేదా 7780601429 అనే నెంబర్కి ఒక్కసారి మెసేజ్ చేయండి. ఎవరితో అయితే నేను పంపలేదో వాళ్ళతో నేను మాట్లాడతాను. క్వాంట్ పెట్టుకున్న వాళ్ళు కాకుండా ఎవరైతే ఎన్సీఆర్టీ బుక్ పెట్టుకున్నారో వారందరూ, ఎవరికైతే ఇంకా రాలేదో వారందరూ ఖచ్చితంగా ఒక్కసారి మెసేజ్ చేయండి. మీకు బుక్ వెళ్ళిందా వెళ్ళలేదా అని చూస్తాను. ఒకవేళ వెళ్ళకపోతే నేనే స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ ఏదైనా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా బుక్ అనేది మీకు తొందరగా అందడానికి ట్రై చేస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత కష్టపడి చేస్తున్నది మొత్తం మీరు క్వాలిఫై అవ్వాలనే. ఓకే, మీరు ఇచ్చే ఒక లైక్ అనేది నాకు ఇంకా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తుంది. ఓకే, కాబట్టి దయచేసి చూస్తున్న ప్రతి అభ్యర్థి కూడా లైక్ చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్.